హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో జస్ట్ నౌ మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి దేవరా గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ అయిందనమాట. సో January 8th ఈవినింగ్ రిలీజ్ చేస్తారని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు కొరటాల శివ అండ్ అలానే ఎన్టీఆర్ ప్రొడక్షన్స్. సో ఎన్టీఆర్ ప్రొడక్షన్స్లో వస్తున్నటువంటి నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమానే దేవరా. సో భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్తో చాలా క్రూయల్గా చాలా వైలెన్స్ ఉన్నటువంటి సినిమానే దేవరా అనమాట. సో దేవరాలో ఎన్టీఆర్ లుక్స్ మనం ఫస్ట్ టైం చూసినప్పుడే గట్టిగా ఫిక్స్ అయిపోయాం, ఇది ఖచ్చితంగా ఒక వైలెన్స్ మూవీ అని. సో గ్లిమ్స్ అయితే రిలీజ్ అయినాయి, వేరే లెవెల్లో ఉన్నాయి గ్లిమ్స్ అయితే మాత్రం. అంటే నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా 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 వైలెంట్గా ఉందని చెప్పాలి. ఈ గ్లిమ్స్ చూస్తున్నంతసేపు మన కొరటాల శివ తీసినటువంటి సినిమానా ఇది అని అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ ఒక భయంకరమైన డిజాస్టర్ అందుకున్నటువంటి కొరటాల శివ మంటని మొత్తం బయట పెట్టాడు అనమాట. సో దేవరా సినిమాతో ఎన్టీఆర్ని వేరే లెవెల్లో చూపించాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యాడు కొరటాల శివ. సో అందుకనేమో ఈ గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయిన తర్వాత గూస్ బంప్స్ వచ్చేసాయి. అండ్ ఇంకా ఈ దేవరా గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుంది. సో ఇందులో ఎన్టీఆర్ గారి ఎంట్రీ చూసినప్పుడు మాత్రం హైలైట్ అనిపించింది, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ నరుక్కుంటూ పోతాడు అనమాట. సో సంథింగ్ స్టార్టింగ్ ఎంట్రా కాస్త స్లో నెరేషన్గా ఒక హాలీవుడ్ లెవెల్ సాంగ్స్ లైక్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే ఇదైతే గుర్తొచ్చింది అనమాట. మేబీ సముద్రపు దొంగలు అన్నటువంటి ఒక విషయం అయితే కరెక్ట్గా అయితే మనకి మెన్షన్ చేశాడు ఈ సినిమా గ్లిమ్స్ వీడియోలో. ఈ గ్లిమ్స్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయిందంటే, స్టార్టింగ్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లాగా స్టార్టింగ్లో ఒక హాలీవుడ్ సాంగ్తో చాలా స్లోగా నెరేట్ అవుతూ వస్తుంది. సో ఇటువంటి ఒక వైలెంట్ సినిమాని ఇలా తీస్తారు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చేలోపే వెంటనే కొంతమంది దొంగలు ఆ ఓడలకు చొరబడి అక్కడ ఉన్నటువంటి సొత్తును మొత్తం కాజేస్తారనమాట. అండ్ మొత్తానికైతే హీరో ఎంట్రీ ఉంటుంది, చుట్టుపక్కల అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేసి మొత్తానికైతే ఒక టైప్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది. ఇందులో ఒక షార్ట్ అయితే హైలైట్ అనిపించింది, చంద్రుడు హాఫ్ ఉంటాడు అలానే రక్తం కూడా ఆఫ్ ఉంటుంది అనమాట. సో అల్టిమేట్ అసలు ఆ క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చు. సో గ్లిమ్స్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ రక్తంతో నరికినటువంటి ఆ కత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్టీఆర్ అలా అలా కడుగుతుంటే వేరే లెవెల్ అనిపించింది. అంటే సముద్రం మొత్తం ఎర్రగా మారింది ఏంట్రా అన్న ఒక ఇది, అంటే ఎంత విధ్వంసం జరుగుంటే అంత పెద్ద సముద్రం కూడా ఎర్రగా మారుతుంది అనేటటువంటి ఇది కనిపించింది అనమాట. సో అంతేకాకుండా ఎన్టీఆర్ డైలాగ్ అల్టిమేట్ ఉందని చెప్పాలి. సో ఈ సముద్రం చేపల కంటే ఎక్కువ కూడా నెత్తురునే చూసుంటుంది అనేది. సో డైలాగ్ కూడా నాకు తెలిసి వేరే లెవెల్లో ఉంది. గ్లిమ్స్కి ఇటువంటి ఒక రెస్పాన్స్ ఉందంటే జస్ట్ రిలీజ్ అయిన సెకండ్స్లోనే కొన్ని వ్యూస్, కొన్ని వేలలో వ్యూస్ అయితే వెళ్తున్నాయి. సో ఖచ్చితంగా ఇది మిలియన్స్లోకి వెళ్ళిపోతుంది ఒక గంటలోనే. సో కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ దేవరా సినిమా మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా ఇందులో వచ్చినటువంటి మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ ఉంది. సో ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న మొత్తానికి దిస్ సమ్మర్ 2024 సమ్మర్లో అయితే సినిమా మన ముందరికైతే రాబోతుంది. సో దేవరా గ్లిమ్స్ చూసినప్పుడు మీకేమనిపించిన విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా దేవరా సినిమాని మీరు ఎంతగా కోరుకుంటున్నారు లేదా సినిమాలో మీకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్నటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.